ఏమండి 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 పట్నం నుంచి ఎప్పుడు వస్తున్నారు? విత్తనాల కోసమేగా వెళ్ళేది, భోజనానికి వచ్చేస్తాను. అలాగే ఈ సరుకులు కూడా తీసుకొచ్చేయండి. ఓకే. ఏమండి అందులో రాయకూడదు ఒకటి ఉంది, తీసుకొస్తారా? ఏంటి? అదేనండి. అదే అంటే? అదేనండి. అదే అంటే ఏంటి? ఇలాంటి వ్యవహారాలు నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి తెచ్చుకో. మరి టౌన్కి వెళ్ళి నేను ఎలా తెచ్చుకోవాలి? తప్పదా? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏం కావాలండి? అది కావాలి. అదమ్మా అండి. అది కాదండి, ఆ అమ్మాయి వేసుకుంది అది. ఓ బ్రానా? గట్టిగా అరవకండి, మెల్లిగా మాట్లాడండి. మెల్లగా అమ్మడానికి ఇదేమైనా స్మగ్లు గుర్తా? సైజ్ ఎంతో చెప్పండి. సైజ్ అంటే? అదేనండి, బనీన్లో 32, 34, 36 సైజులు ఎలా ఉంటాయో బ్రాల్లో కూడా సైజులు ఉంటాయి. మీకు ఏ సైజ్ కావాలండి? సైజు అన్ని సైజులు ఇవ్వండి. ఏంటి సార్, మీ ఊర్లో షాప్ ఏమైనా పెడుతున్నారా? అలాంటిదే. ఏమిటివి? స్వీట్ ప్యాకెట్స్? నమస్తే, బాగున్నారా? బాగున్నాయా అయ్యగారు? ఇవి స్వీట్స్ ఏనా? అలాంటివే. స్వీట్స్ అంటే ఏ స్వీట్స్? మైసూర్ పాక, లడ్లా, జాంగ్రీలా, ఎల్లారెడ్డ, మల్లారెడ్డ, పుల్లారెడ్డ? తీసుకెళ్ళి లోపల పెట్టరా. అలాగే. మీరు చెప్పకపోయినా నేను కనిపెట్టగలను. నేను కనిపెట్టగలను అయ్యగారు. అయ్యగారు చెప్పకపోయినా నేను తెలుసుకోలేనా? వాసన పట్టే పసిగట్టగలను. ఆహా, నేతి హల్వా. అయ్యగారు తన కోసం ఏం తెచ్చుకున్నారు కనుక ఏం తెచ్చినా ఇంట్లో అందరికీ పంచడమేగా. నేనే పంచితే పోలా? పంచేస్తా పంచేస్తా. ఇందా తీసుకో. ఏంటిది? నేతి హల్వా. దేనికి? ఇది తింటే కండ పుష్టి, రాతు పుష్టి, నరాల బలహీనతలకు అద్భుతంగా పనిచేస్తుంది. నిజంగా? నిజంగానే. నేతి హల్వా రాత్రి నీ కల్లోకి వస్తాను. వస్తా. నువ్వెందుకు రాత్రి కల్లోకి? అమ్మా, పెళ్ళవగానే కొంతమంది అమ్మని భార్యని చూస్తారు. మా అయ్యగారు మాత్రం అలా కాదు, అందరినీ ఒకేలా చూస్తారు. అందుకే అందరికీ నేతి హల్వా తెచ్చారు, మీకు కూడా. ఏమైనా నా బిడ్డ బంగారం రా. ఆహా, ఈ నేతి హల్వాను పళ్ళు లేని వాళ్లే తినాలి. ఏ రాంబాయమ్మ, నీకు పళ్ళున్నాయా? ఆడితేనే పోయి నాయన. అవునా? అయితే నేతి హల్వా తిను. పోయిన మీ ఆయన తీపి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అది లెక్క. అమ్మగారు, నేతి హల్వా అయ్యగారు తెచ్చారు. మిమ్మల్ని అడగకుండా అందరికీ పంచాను. మిమ్మల్ని అడిగి నేను ఒక్కటి తీసుకుంటాను. నేతి హల్వా మీరు కూడా తినండి. అలాగే. ఆయన నేతి హల్వా తెస్తే వీడు నాకు ఇవ్వడం ఏంటి? ఈ ప్యాకెట్లో నేతి హల్వా పెట్టారేంటి? అయ్యో, అబ్బా అబ్బబ్బా, గూటాల్లో గుడుగుడు. నేతి హల్వా అంతా నేనే తినేస్తానా? అమ్మా, ప్యాకెట్ విప్పారా? నేతి హల్వా తిన్నారా? ఎలా ఉందమ్మా? అబ్బా! ఎందుకు కొట్టిందబ్బా? నేతి హల్వా గూబా తినంత గొప్పగా ఉందనా? హలో సాంబా, హల్వా తిన్నావా? లవ్ చేసిన ఎవడైనా లవ్ లెటర్ ఇస్తాడు, సినిమా పిలుస్తాడు. ఈ వెద్ద వేషాలు ఏంట్రా? నేనేమి కీపులోకున్నావా? నేతి హల్వా కీపులకిస్తే బొబ్బట్లు బ్రదర్ కిస్తారా? లడ్డూలు లవర్కిస్తారా? ఈ కాళ్ళు ఎవరివి? ఏరా, సెంటోడు అని పక్కలో పడుకొనిస్తే నన్ను ఆ టైప్ మనిషి కింద చూస్తావా? ఏ టైపు? ఈ టైపు. మీకు సీట్ ఇస్తే నాకు ఆటిస్తారా? నా బుగ్గలు రెండు గూటాల్లో గుడుగుడైపోయినాయి. అమ్మా! బాబు, ఎవరమ్మా నీవు? నీ వయసు ఎంతరా? 28 సంవత్సరాలు. నా వయసు ఎంత? 70కి 80కి మధ్య ఉంటుంది. నాతోనే వేళ కాలాలంటరా? నాయనమ్మో, ఏం కొట్టింది? దిమ్మ తిరిగిపోయింది. అందుకే ముసలాడు తొందరగా పోయిట్టాడు.
ఏమిటో అందరూ ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు. ఇందులో ఏదో బలమైన వస్తువే ఉండి ఉంటుంది. చూస్తా. ఆ, ఆ. రాయ్ నేనందరికీ పంచమన్నానా ఊహు. మరి ఎందుకురా పంచం నా కర్మ కాలి. అబ్బా!